సాక్షాత్తు విష్ణు స్వరూపం అంటారు. యజ్ఞో వై విష్ణు అని వేదం చెబుతోంది. భగవత్ స్వరూపాన్ని యజ్ఞంగా భావించి ఆయన ఆ కార్యాన్ని నెరవేర్చే మధ్యలో వామనుడు వచ్చాడు, అడుగులు కోరాడు, బలి ఇచ్చాడు. బలి తలని స్వామి కొలిచాడు. కొలవగానే ఇక ఇంద్రుడికి నీకు ఇద్దరికి షేర్ హోల్డింగ్ ఎందుక, నీకే స్వతంత్రంగా పాలించుకోగలిగే లోకాన్ని నేను ఇస్తా, రసాతలానికి నిన్ను అధిపతి చేస్తా అని భగవంతుడు అతన్ని రసాతలానికి పంపించాడు. ఒక ప్లానెట్ అంతా మొత్తానికి ఇచ్చేశాడు. ఆ రోజున బలి చక్రవర్తి ప్రార్థన చేశాడట, భగవన్ నీ దయ నాకు కలిగిందా, నీ పాద స్పర్శతో నా జన్మ ధన్యమైంది, నా యజ్ఞం పరిపూర్ణమైంది. మిగతా వాళ్ళు చేసే యజ్ఞాలు అక్కడికి మాత్రమే నిలుస్తాయి, కానీ నేను చేసిన యజ్ఞానికి నువ్వు స్వయంగా నడిచి వచ్చావు. ఎవరి ప్రీతి కోసం యజ్ఞాలు చేస్తారో ఆ భగవంతుడే స్వయంగా నా యజ్ఞవాటికకి నడిచొచ్చి నన్ను అనుగ్రహిస్తే ఇంతకంటే ఇక ఘనత ఏముంది, కనుక నా యజ్ఞం సఫలమైంది సుమా అని చెప్పాడు. కానీ యజ్ఞం అంటే నీవే కదా, ఇది చేయాల్సిన క్రమం ఇదని నువ్వే కదా చెప్పావు. ఆ చెప్పిన క్రమం అంటే శాస్త్రమే కదా, దాన్ని నేను పాటిస్తున్నా. ఆరంభించిన యజ్ఞం పూర్ణాహుతితోటి ముగుస్తుంది. ముందు అంకురార్పణతోటి ఆరంభం, అది పూర్ణాహుతితోటి ముగుస్తుంది. మరి పూర్ణాహుతి కాలే, మధ్యలోనే నేను ఇప్పుడు రసాతలానికి వెళ్లాల్సి వస్తోంది. అంటే యజ్ఞం మధ్యలో ఆగిపోయినట్టే కదా. అయితే నువ్వే ప్రసన్నుడు అయిపోయిన తర్వాత అది ఆగినా పూర్తయినా దాంతో నాకేమీ పెద్ద ప్రమేయం లేదు. కానీ అది నీవిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సాగాలి అన్నది మధ్యలో ఆగితే దానికి సాఫల్యం ఉండదు. కనుక దాన్ని పూర్తి చేయడానికి నేను ఒక కోరిక కోరుకుంటా, దాన్ని నాకు నువ్వు అనుగ్రహించవా? తప్పకుండా కోరవాయా? భగవన్, కార్తీక మాసంలో ఆరంభమైంది నా యాగం. ఈ యాగాన్ని ఈ మధ్యలో ఆగినటువంటి దోషం తొలగడానికి నాకు నువ్వు 2 వరాలి. ఏమిటవి? 1, నీ వల్ల నాలాంటి వాడు కూడా తరించాడు అని తలుచుకున్న వారందరికీ కూడా నాకిచ్చిన ఫలితాన్ని నువ్వు ప్రసాదించు. 1. ఇక 2వది, ఈ యజ్ఞాన్ని ముగించుట అనే కార్యక్రమాన్ని ఇప్పుడు నేను చేయలేకపోయాను కదా, దీన్ని ఈ లోకంలో ఉండేటటువంటి ప్రజానీకమంతా కలిసి పూర్తి చేయగలిగేటట్లుగా వాళ్ళకొక వరాన్ని. ఎట్లా? వాళ్ళు ఎట్లా చేస్తారు? ఇప్పుడంటే ఉండేవాళ్ళు కొందరు చేయొచ్చు, రాబోయే కాలంలో వాళ్ళకి ఎట్లా? భగవన్, మనుష్యులకి ఉపాస్య స్థానాలంటే పూజించుకునే చోట్లు 2. భగవంతుణ్ణి మనం ఎక్కడెక్కడ చూస్తాం? అంతటా చూస్తాం. అంతటా చూడవచ్చు, కానీ మనం చూడం, ఎందుకంటే మనకు అనిపించడు. కానీ 2 చోట్ల మాత్రం రూపంతో భగవంతుణ్ణి మనం చూస్తాం. ఏమిటి ఆ చోటు? 1, మీ ఇంట్లో, మీ పూజా మందిరంలో. 2వది, మీ ఊళ్ళో, ఆలయంలో. ఈ 2 చోట్ల మనం దైవాన్ని స్వరూపంగా మనం దర్శిస్తాం, ఒక ఆకృతిలో మనం దర్శనం చేసుకుంటాం. ఆలయంలో ఉండేటటువంటి రూపం సమాజం అందరికీ కూడా ఆశ్రయించే చోటు. మన ఇంట్లో ఉండేటటువంటి రూపం మన ఇంటికి అందరికీ కూడా ఆరాధించుకునే చోటు. ఇంటి దీపం మన పూజా మందిరం అయితే, ఊరందరికీ దీపం, లోకానికంతటికీ దీపం ఆలయం. ఆలయంలో ఉండేటటువంటి రూపంలో
అక్కడ సమాజం కోసం కనుక కొన్ని నియమాలు పెట్టాడు ఆయన. అక్కడ మంత్రం చదవాలి, అర్చకుడు ఇట్లా ఉండాలి, పాచకుడు ఇలా ఉండాలి, పరిచారకుడు ఇలా ఉండాలి, కొన్ని నియమాలు పెట్టాడు. ఆ నియమాల్ని పాటించాలి. ఇంట్లో నీవు ఆరాధన చేసుకునే చోట నీవు చెప్పిందే మంత్రం. అంటే స్వామి రా, కూర్చో, నీ పాదాలు కడుగుతానయా, నీ చేతులు కడుగుతానయా, నిన్ను స్నానం ఆడిస్తానయా, నీకు నైవేద్యం పెడతానయా. నువ్వేం మాట్లాడితే అదే మంత్రం అక్కడ. ఆ మంత్రం వినడానికి నీ ఇంటికి వస్తాడు, వేదమంత్రాలు వినడానికి గుడికి వస్తాడు. ఆయనే ఒకడే 2 చోట్ల ఉంటాడు కనుక భగవన్ ఈ 2 చోట్ల కూడా నా యజ్ఞాన్ని సమాపన చేసేటటువంటి బాధ్యత ఈ లోకం అంతా కూడా పంచుకునేటట్లుగా, తద్వారా నువ్వు నాకిచ్చినటువంటి లాభమేదో అది ఈ ఒక్కొక్క ప్రజకి కూడా నువ్వు అనుగ్రహిస్తాను అంటే నేను ధన్యుణ్ణవుతానా. అంటే మన అందరం కూడా ఆవేళ బలి ఎంత లాభం పొందాడో అంత లాభం, ఆవేళ బలి ఎంత సంపదను అందుకున్నాడో అంత సంపద, ఎంత కీర్తిని పొందాడో అంత కీర్తి ఒక్కొక్కరం మనం పొందగలిగేటట్లుగా ఒక వరాన్ని ఇమ్మన్నాడు. ఏం చేస్తే? చిన్న పని, ఒక దీపాన్ని వెలిగిస్తే చాలు. మీ ఇంట్లో ఒక దీపం వెలిగించండి, మీ గుడిలో ఒక దీపాన్ని వెలిగించండి చాలు. ఇంట్లో దీపాన్ని వెలిగించడానికి కార్తీక ఆరంభం నుంచి పూర్ణిమ దాకా, గుడిలో దీపం వెలిగించడానికి పూర్ణిమ నుంచి అమావాస్య దాకా సమయాన్ని విభాగం చేశాడు ఆయన. ఎందుకనంటే ఇంట్లో దీపాలు వెలిగించుకుంటూ ఉంటే మళ్ళీ గుడికి వెళ్ళే అవకాశం ఉంటుందో ఉండదో కనుక ఈ ఉత్సవాన్ని ఇంటిల్లపాలి చక్కగా చేసుకోవడానికి వీలుగా పూర్ణిమ దాకా ఒక ఉత్సవం. కార్తీక పూర్ణిమ నాడు ఆకాశ దీప ఆరోపణ అని ఆలయాలన్నింటిలోనూ ఆ వేళ ధ్వజస్తంభం దగ్గర ఒక దీపాన్ని కట్టి పైకి ఆకాశంలోకి పంపిస్తారు. అది పూర్ణిమ నుంచి అమావాస్య దాకా అది శివాలయం కావచ్చు, విష్ణు ఆలయం కావచ్చు, ఏ ఆలయమైనా అన్ని ఆలయాల్లోనూ ధ్వజస్తంభాల దగ్గర లేదు, దానికోసం ప్రత్యేకించి ఒక దీపస్తంభాలంటూ ఇదివరకు రోజుల్లో ఉండేవండి ఆలయాల్లో. ఆ దీపస్తంభంలో కూడా దీపారోపణ చేసి ఆకాశ దీపాన్ని వెలిగించి పెడతారు ఈ కార్తీక మాసంలో. ఇలా పెట్టడం ద్వారా ఆ దీప సేవ ఎవరెవరు చేస్తే వారందరికీ నాకు నువ్వు అనుగ్రహించినంత ఫలితాన్ని ప్రసాదించు అని ఆవేళ బలి కోరాడట. అప్పటి నుంచి ఈ దీపాలు వెలిగించేటటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. తద్వారా మనం కూడా భగవంతుడికి ఒక యజ్ఞం ద్వారా ఆరాధన చేసే అంత ఫలితం. ఏ దీపం మన మనస్సుని ఒక ప్రమిద చేసి మన విశ్వాసాన్ని అందులో నేతిగా లేక నూనెగా ఒక స్నేహంగా మార్చి పెద్దలు చెప్పినటువంటి ఉపదేశములనే ఒత్తులు దాంట్లో పెట్టి మన జ్ఞానం అనే ఒక దీపాన్ని అందులో వెలిగించాలని మన ఆళ్వార్లలో ఒక మహానుభావులు తమిళంలో అద్భుతంగా ఒక పాటగా పాడారు. అన్బే తగళయ ఆర్వమే నెయ్యాగ ఇన్బురుహు సింద ఇడు తిరియా నన్బురుహు ஞான சுடர் விளக்கு ஏத்தினேன் నారాయణర్కు జ్ఞాన తమిళ్ పురింద నాన్ అంటూ ఈ దీపాన్ని వెలిగించాలన్నారు. ఇది లోపలి దీపం. ఇటు పైన ఉండేదాన్నంతటినీ కూడా ఒక దీపం చేస్తానన్నాడు మరొక మహానుభావుడు. ఈ భూమినంతటినీ నేను ఒక ప్రమిదని చేశా, ఇందులో ఉండేటటువంటి మనకి జీవనమైన నీటినంతటినీ అందులో పోసేటటువంటి నేతిగా మార్చా, వెలిగించక్కర్ లేకుండా నిరంతరం వెలుగుతూ ఉండేటటువంటి చంద్ర సూర్యులని అందులో ఒత్తులుగా నేను చేస్తున్నా, ఈ లోకమంతా కాంతివంతమయ్యేట్టు చేస్తా అని ఒక దీపాన్ని ఆ మహానుభావుడు వెలిగించాడు.
అర్థాత్ మనం వెలిగించే దీపం ఒకటి బయటిది, ఒకటి లోపలిది. భూమినంతటినీ నువ్వు ప్రమిద చేస్తే, నీటినంతటినీ నేతిని చేస్తే, ఈ కనిపించే ప్రపంచంలో ప్రతి వస్తువు భగవన్మయం. అయితే ఇది దైవానికి చెందినది. నేను కూడా ఆ దైవానికి చెందినవాణ్ణి. నా చుట్టూ ఉండేటటువంటి వారందరూ కూడా ఆ దైవానికి చెందినవారు. కనుక ఈ దైవానికి చెందిన సమాజానికి నా సేవలు అందాలి. ఇది మనకి తెలిస్తే ఒక దీపం వెలిగినట్టు లెక్క. ఇది బయటి దీపం వెలిగినట్టు లెక్క. నీ మనస్సుని ప్రమిద చేసి, నీ విశ్వాసాన్ని దాంట్లో నేతిని చేసి, జ్ఞానం అనే దీపాన్ని వెలిగించడం ద్వారా నేనొక భగవంతుడికి చెందిన పరికరాన్ని, ఆ భగవంతుడి ఆజ్ఞని మీరక నేను ప్రవర్తించాలనే ఒక శాస్త్రీయమైన విశ్వాసం కలిగితే లోపలి దీపం వెలిగినట్టు లెక్క. లోపలి దీపం వెలగాలి, బయటి దీపం వెలగాలి. ఇందాక మన పరిపూర్ణానంద స్వామి చెప్పినట్టుగా కరెంటు ఉన్నా, కరెంటు దీపాలున్నా ఒక పవిత్ర భావన మనలో కలిగించగలిగినది ఈ దీపం. దానికి క్రింద ఒక ఆధారం, అందులో స్నేహం కలిగినటువంటి ఒక ద్రవం, దాన్ని వెలిగించగలిగేటటువంటి ధారని సాగించగలిగే ఒక వృత్తి. అప్పుడు దానికి ఒక వెలుతురు. ఈ వెలుతురు సమాజానికి కావాలి. ఇది దీపం కావాలి. అది ఈ నెలలో వెలగాలి. ఈ నెలలోనే ఎందుకు వెలగాలి? మనం ఇందాక ముందు చెప్పుకున్నామే, అగ్ని ప్రధానంగా కలిగినటువంటి నెల ఈ కార్తీక మాసం కనుక ఈ అగ్నిని మనం ఎప్పుడూ ఆస్వాదించాలి. దాని తేజస్సుని మనం పొందాలి. తాను వెలిగి తన చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులందరికీ కూడా చీకట్లు తొలగించి పనులు చేసుకోవడానికి అవకాశం దీపం కలిగించిన అగ్ని ప్రధానంగా కలిగినటువంటి నెల ఈ కార్తీక మాసం కనుక ఈ అగ్నిని మనం ఎప్పుడూ ఆస్వాదించాలి. దాని తేజస్సుని మనం పొందాలి. తాను వెలిగి తన చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులందరికీ కూడా చీకట్లు తొలగించి పనులు చేసుకోవడానికి అవకాశం దీపం కలిగించినట్లే మనం కూడా మన యొక్క శ్రమ ద్వారా, మన యొక్క జ్ఞానం ద్వారా, మన యొక్క కృషి ద్వారా మన చుట్టూ ఉండేటటువంటి సమాజానికి ఆనందాన్ని ఇవ్వగలగాలి, వెలుతురునివ్వగలగాలి. అప్పుడు మనం కూడా ఒక దీపంలాగా ప్రకాశించగలుగుతాం. మన వల్ల 10 మంది ఆనందించగలుగుతారు. అందుకే ఈ అగ్నిని మనం దర్శించగలిగేటటువంటి చోటు, యజ్ఞాలు చేసేటప్పుడు బహుశా మన వాళ్ళు గమనించి ఉంటారు, ఎక్కడైనా 2 కర్రలని ఇట్లా 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 తిప్పితే పెరుగు చిలికినట్టుగా అందులోంచి అగ్ని వస్తుంది. ఉంటుంది లోపల చెట్లల్లో, కానీ కనిపించదు. కృషి చేస్తే పైకి వస్తుంది. అట్లా మన లోపల అగ్ని ఉంటుంది. అగ్ని రూపుడైన భగవంతుడు ఉంటాడు. కృషి చేస్తే పైకి వస్తాడు. అందరిలోనూ ఉన్నాడు ఆయన. మనని ఉద్ధరించేది అగ్ని, పైకి చేర్చేది అగ్ని. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చేది అగ్ని అని అగ్రం నయతి ఇది అగ్ని. ఇది భగవంతుడి యొక్క స్వరూపం. దాన్ని ఈ నెల రోజులు మనం ఉపాసిస్తాం. అది ఏ రూపంలో మనం చూడ్డానికి ఇష్టపడ్డా, అది విష్ణు స్వరూపమైన, శివస్వరూపమైన కాంతిలిచ్చేది, మనని సామాజికమైన సేవలో నడిపించేది కావాలి. మన సమాజాన్ని మనం ఉద్ధరించుకోగలిగేటట్లుగా తయారు చేయాలి. మనలో ఉండేటటువంటి సంకుచితత్వాన్ని, మనలో ఉండేటటువంటి పరిమితులని అది ప్రక్కకి జరిపి మనం సామాజికులంగా ఉండగలిగే స్థితి మనకి చేయాలి, కలిగించాలి. అప్పుడు అది మనకి ఒక లాభదాయకమైన జ్యోతి అయిందన్నమాట. ఈ నెల మనకి ఈ జ్యోతిస్సుని వెలిగించుకోగలిగేటట్లుగా బయటి దీపాన్ని, లోపలి దీపాన్ని కూడా వెలిగించాలని శ్రీమాన్
నరేంద్ర చౌదరి గారు బయటి దీపాన్ని వెలిగించడానికి కోటి దీపోత్సవాన్ని ఏర్పాటు చేసి లోపలి కాంతిని మనం పెంపొందించుకోవడానికి మహానుభావుల ద్వారా ఉపదేశ జ్యోతి మనలో వెలిగేటట్లుగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ 15 దినాల పాటు ఇటు చవితి నుంచి ఆరంభం చేసి పూర్ణిమని దాటేదాకా కూడా, అంటే ఇందులో గృహాల్లో చేసుకునేది, సమాజంలో చేసుకునేది, ఈ రెంటిని కూడా ఒక లింకప్ చేసి ఈ కార్యక్రమాన్ని చక్కగా రూపొందించి తమ యొక్క బృందం ద్వారా దీన్ని నడిపిస్తున్నందుకు వారికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వారి యొక్క ఈ కృషికి సాకారాన్ని అందించేటటువంటి వారి యొక్క పరివారానికి అందరికీ కూడా మంగళాశాసనం చేస్తున్నాం. దీన్ని చక్కగా వినియోగించుకునే మీకందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. చిన్నజీయర్ స్వామి వారు అందించిన మంగళాశాసనాలు మనందరికీ కూడా 1000 ఏనుగుల బలమనే చెప్పాలి. హిందూ ధర్మ రక్షణలో, సనాతన ధర్మ వ్యాప్తిలో భక్తి టీవీ మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకా నిత్యం భారతీయ ధర్మానికి కట్టుబడి సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన అపురూపమైన సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని సంక్షిప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక పైన ఆశీనులై ఉన్న ఇద్దరు మహాస్వాముల వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఇప్పటికే కాలాతీతమైంది, నేను సమయం తీసుకోదలుచుకోలేదు. కానీ ఇంతటి మహోత్కృష్టమైన దృశ్యాన్ని చూడడం అన్నది మన పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఇందాకనే గంగాధర శాస్త్రి గారు చెప్పినారు, అది శివకేశవుల సమ్మేళనం అన్నట్లుగా ఇక్కడ ఒకవైపు కైలాక్ష క్షేత్రం ఇక్కడే వెలిసింది అన్నట్టు ఇంతమంది మాతృమూర్తులు, భక్తాగ్రేసరులు దీపం ఎప్పుడు వెలిగిద్దామని ఉత్సుకతో ఉన్నారు. అది నరేంద్ర చౌదరి గారు, వారి కుటుంబ సభ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇది వరుసగా 3వ సంవత్సరం కార్తీక దీపోత్సవం. బహుశా నాకు తెలిసినంత వరకు వేరే ప్రదేశాల్లో ఎక్కడ కూడా ఇంత సామూహికంగా ఎవరు వారు భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు, దేవాలయాల్లో కూడా జరుపుతున్నారు. కానీ సామూహికంగా ఇంత పెద్ద ఎత్తులో ఇంత వైభవంగా జరగమన్నది మనందరి అదృష్టం. ఇది తిలకించుకోవడం, దీంట్లో పాల్గొనడం. ఒక 3 సంవత్సరాల క్రితం ఒకరోజు కార్యక్రమంతో ప్రారంభమై ఇవాళ ఈరోజు 15 రోజుల కార్యక్రమంగా రూపుదిద్దుకొని, దీంట్లో మీకు తెలుసు ఈ సదుపాయాలను కల్పించాలంటే ఎంత ఖర్చుతో ఉండిపోండి, ఎంత వ్యవస్థ అవసరం అన్నది. వీటన్నీ కూడా చేయడం అంటే నిజంగా మన సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి వచ్చిన మంచి రోజుల యొక్క శుభసూచకం. ఇవాళ భక్తి టీవీని అనుసరిస్తూ భక్తి టీవీ ఒక పరంపరను ప్రారంభించింది. దాన్ని అనుసరిస్తూ మిగతా టీవీలు కూడా చేస్తుంటే మనం స్వామివార్ల ప్రవచనాలు వింటూ ఏ స్థితికి పోయినామంటే ఏ భక్తాగ్రేసుని కొంచెం కల్పించినా కానీ వాళ్ళు ఇంకోరికి తమ ధర్మ సందేహాలు లేకుండా కూడా ఆధ్యాత్మిక విషయాలు బోధించిన విషయానికి వయో నిమిత్తం లేకుండా చేయగలిగినారు. అది ఈ పరంపర ఇంకా కొనసాగాలని కోరుతూ మనందరికీ ఇద్దరు స్వాములు కూడా పరిపూర్ణంగా ఆశీస్సులు అందించినారు. ఈ నిర్వాహకులకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం. ధన్యవాదాలు నరసింహారెడ్డి గారు. ధార్మిక కార్యక్రమాల వెన్నుదన్ను, అరుదైన పారిశ్రామికవేత్త, వేద పాఠశాలలు, అనేక దేవాలయాలను నిర్వహిస్తూ ప్రోత్సహిస్తూ ధర్మానికి కట్టుబడి ఉన్న ధార్మికవేత్త, మైహోమ్ గ్రూప్ అధినేత శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి శ్రీ పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలను తెలియజేసుకుంటూ, అలాగే శ్రీ 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 పరిపూర్ణానంద స్వామివారి పాదపద్మములకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి న్యాయమూర్తులు శ్రీ నరసింహారెడ్డి గారు, ముఖ్యంగా ఈ యొక్క మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి పెద్ద ఎత్తున ప్రచారంలో మహా ఉద్యమంగా తీసుకెళ్తున్నటువంటి శ్రీ నరేంద్ర చౌదరి గారి వారి దంపతులకు, వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాకే ఈ యొక్క కార్తీక మాసం యొక్క విశేషాలను మన స్వామివార్లు చక్కగా మనకు జ్ఞానోపదేశం చేశారు. ఈ యొక్క ఉద్యమం ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ. జూపల్లి రామేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరెంతగానో ఎదురు చూస్తున్న అపూర్వ ఆధ్యాత్మిక ఘట్టం ఆరంభం కాబోతోంది. కార్తీక దీప ప్రజ్వలన. మరి ఈనాడు చక్కటి అనుగ్రహ భాషణతో ఈ ప్రాంగణాన్ని సుసంపన్నం చేసినటువంటి పరమహంస పరివ్రాజకాచార్య పరమ పూజ్య శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి కర కమలములచే కార్తీక దీప ప్రజ్వలన గావించబడుతుంది. వారిని దీపాన్ని వెలిగించవలసిందిగా మనవి. అలాగే పరిపూర్ణానంద స్వామి వారి కూడా దీపాన్ని వెలిగించవలసిందిగా కోరుతున్నాం. ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథులను కార్తీక దీప ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే మా ఆత్మీయ చైర్మన్ గారు, రచనా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆకాశలింగమై ఆవహించరా ధ్వని సలికి అతని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుగున తనువున నిలిచి చలనని కలిగించరా భస్మం చేసే అసురే అగ్నిలింగమై పరికార ఆవరణమై ముంచై జనలింగమై ఘోరా వనమై వసమై ప్రబలమౌ లింగమై బలమిడరా జగమే నడితే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరా తాండవ శంకర ప్రకట శుభంకర పరగ భయంకర దిగిరా
కనికరించరా తమునిక పరపరపర జరిగి అమృతమి కురిపించరా ఆదేశలింగమని మహిమ చూపరా శుభములగనిక భయముని నిహితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరాత్మాల హస్తిలింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం నీరా జగలో కొనువై హరహరాలింగమై నిలబడరా శివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరా నమ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరా శివ శివ హర హర జయ జయ దిగిరా నమ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరా శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరా నమ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరా నమ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర శివ శంకర హర హర శంకర జయ జయ కార్తీక శంకర దీపాలు దిగిరా వెలిగించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి కూర్చోండి. తర్వాత గురువందన కార్యక్రమం ఉంటుంది. దయచేసి భక్తులందరూ కూడా అప్రమత్తంగా కార్తీక దీపాలని వెలిగించాలి. దయచేసి అందరూ కూర్చోండి. మీ పక్క వారికి కూడా కార్తీక దీపాలని ప్రజ్వలింపచేసే అవకాశాన్ని ఇవ్వండి. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దీపం వెలిగించగానే దయచేసి అందరూ కూర్చోవాలండి. మన విశిష్ట అతిథులు యతీంద్రులు వేదిక మీద ఆసీనులై ఉన్నారు. వారిని గౌరవించుకోవడం మన సంప్రదాయం. దయచేసి ఎవ్వరూ నిలబడద్దు. దీపాలు వెలుగుతున్నాయి. ఇది ఆధ్యాత్మిక చరిత్రలోని యొక్క అపురూప దృశ్య కావ్యం. ఈ ఆనంద క్షణాల్ని ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంచుకుందాం. దయచేసి కూర్చోండి. దీపం వెలిగించగానే ఒక్క క్షణం కూర్చుని ఆ దీపానికి నమస్కరించడం మన సంప్రదాయం. మీకున్న కోరికని కూడా ఆ పరమశివుడికి చెప్పాలి. దయచేసి అందరూ కూర్చోండి. వాయులింగమై సంచరించరా భక్తి అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా దయచేసి అందరూ కూడా గురువందన కార్యక్రమాన్ని కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాం. పూజ్య శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారికి అలాగే శ్రీ పరిపూర్ణానంద స్వామి వారికి గురువందనం సమర్పించవలసిందిగా ఈనాటి అతిథులు అలాగే మా చైర్మన్ నరేంద్ర చౌదరి దంపతులను కోరుతున్నాం. గురువందన కార్యక్రమం భగవంతుణ్ణి స్మరించుకున్న తర్వాత అందరం గురువందన కార్యక్రమంలో కూడా పాల్గొనాలి. వేదిక పైన గురువందన కార్యక్రమం జరుగుతోంది. దయచేసి భక్తి టీవీ ప్రేక్షకులకు భక్త మహాశయులకు విజ్ఞప్తి. మన ఇంటికి ఒక అతిథి వస్తే ఆ అతిథికి మర్యాద చేయడం మన సంప్రదాయం. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి యతీంద్రులను సత్కరించుకోవడం మన యొక్క
గౌరవానికి సూచిక. దయచేసి అలా నిలబడద్దు. గురువందనం సమర్పిద్దాం. ఈ ప్రాంగణాన్ని తమ పాదధూళితో సుసంపన్నం చేసినటువంటి పీఠాధిపతులకు ఒక్క నమస్కారం చేసి వారి ఆశీర్వచనాలు తీసుకోవడం పూర్వజన్మ పుణ్యఫలం. దయచేసి ఆ సదవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గురువందనం తర్వాత ప్రసాద స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారికి గురువందన కార్యక్రమం సన్మాన పత్రం అమరేంద్ర గారు చదువుతారు. ఓం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్యాణం శ్రీమత్ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయ చినజీయర్ స్వామి శ్రీచరణానాం చరణారవిందయోః భాగ్యనగరే శ్రీ నందమూరి తారకరామరాయ క్రీడా ప్రాంగణే కార్తిక భక్తి కోటిదీప మహోత్సవ శుభావసరే హార్దం సప్రశ్రయం సాష్టాంగ ప్రణామం సమర్ప్యమాణం సమ్మానాభివందన చందనం. శ్రీమత్ పరమహంస సన్యాస శుభధర్మ సంస్కార పరిపాలకాచార్యవర్య శేఖరాణాం నియమినాం అష్టాంగమయ యోగ విద్యా విశదమాన సాంభోజ సువిహారి నారాయణ పదాంబుజానాం వినయినాం శ్రీరామచరితామృతాస్వాదన పరాయణ అనేక హిత మార్గ నిర్దేశక హృద్ అనుగ్రహాణాం ప్రశమినాం విద్యా వినయకారి శిక్షాధికృత నైక విద్వన్నికర కేలి చర్చా ఫల సునిర్ణయానాం సుమహతాం వేదాంతయుగ తత్వశాస్త్రాంబునిధి మంథనోద్భూత రస సార పీయూష వితర క్రియాణాం సుకృతినాం కష్టాపకరణా విశిష్టానుకరణాయ దుష్టానుశయనాయ నిష్ఠేతి వదతాం మునీనాం జయవతాం దీక్షా వితరణాత్మ రక్షా శ్రవణ సర్వపక్షానుగమన స్వదీక్షా ప్రవచనోక్తికానాం శృతిమతాం సువ్యక్త వికలాంగ కళ్యాణ ముఖ కార్యచింతార్ద్ర సుతప్ సమాధాన పరిహాస సుతప్ సమాధాన హరిసేవనానాం విభవినాం శాస్త్రార్థ విషయ ఆత్మ సారస్వత మహాత్మ సువ్యాప్తికరణైక లక్ష్యాభిలషిత ఆత్మకానాం ప్రణయినాం దండత్రితయ ధారణోదాత్త యతిరీతి విస్తారిత సునీతి పద్ధత్యనుగ శక్తికానాం కృతిమతాం రామానుజమత స్వరామానుభవ భూతి కామానుగుణ వృత్తి సామాన్య జనతోషకానాం ధృతిమతాం శ్రీస్వామి చినజీయరాఖ్య ప్రథిత రూపనాంనాం సదుపదేశినాం దేశికవరోత్తమానాం కృతధియాం రచనయా రాజనం వనితయా రాజనం వీక్షయా రాజనం వార్తయా రాజనం శ్రవ్య నీరాజనం భవ్య నీరాజనం భక్తి నీరాజనం శక్తి నీరాజనం శ్రీరమా శ్రీ నరేంద్రోభయారాధనం ఆర్తిహే కార్తికే పారదే శారదే వర్ష దీపోత్సవే రాజనం సాధు నీరాజనం ఇది భక్తి.
గురువందనం తర్వాత ఈనాటి అతిథులను సత్కరించుకుందాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారిని సత్కరించవలసిందిగా మా చైర్మన్ దంపతులను కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన మై హోమ్ గ్రూప్ అధినేత శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారిని సత్కరించవలసిందిగా మా చైర్మన్ దంపతులను కోరుతున్నాం. చాలా మంది దీపాల మధ్య నుంచి దాటి వెళ్తున్నారండి. మీ చీర కొంగుల్ని తిప్పి పట్టుకోండి దయచేసి. అలాగే క్యూ లైన్లో మా సిబ్బందికి సహకరించండి. ఎవరూ తోసుకోవద్దు. కార్యక్రమం ఆద్యంతం కూడా చక్కటి క్రమశిక్షణతో సమన్వయంతో చక్కటి సహకారాన్ని అందించారు. సనాతన ధర్మంలోని వాంగ్మయం దీపం మహేశ్వర స్వరూపంగా చెప్పబడింది. పరమేశ్వరుడు జ్యోతి స్వరూపుడు. మరి అటువంటి దీపాన్ని